చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఒక ఇద్దరు సస్పిషియస్గా ఉన్న మనుషులు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెరిఫై చేస్తే మనకి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక 15 days బ్యాక్ మనకు ఒక కార్ దొంగతనం కేసు రిపోర్ట్ అవుతుంది. ఆ కార్ దొంగతనం రిపోర్ట్ అయిన ఆ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దాంట్లో దొంగ దొరుకుతాడు. ఆ దొంగ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము ఒక మర్డర్ కేసుని ఒక 6 months నుంచి అనంతపూర్ 4 Town కేసులో మిస్సింగ్ కేసుగా నమోదైన కేసుని మనము డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరిని నిన్న దొరికిన ముద్దాయిలుగా మనం నిర్ధారించుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఈ లాస్ట్ ఇయర్ 5th month అనంతపూర్ 4 Townలో జయమ్మ అనే ఒక ఉమెన్ మిస్ అయినట్టు కంప్లైంట్ వస్తుంది. ఆ మిస్ అయిన ఉమెన్కి ఇప్పుడు ఏదైతే మనం అరెస్ట్ చేసామో A1గా ఉన్న నరేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు ఒక 8 years నుంచి సహజీవనం చేస్తుంటారు. వాళ్ళకు ఒక మగపిల్లాడు పుడతాడు. మగపిల్లాడు పుట్టిన తర్వాత ఒక 2 yearsకి వాళ్ళిద్దరికి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు విడిపోవడం జరిగింది. కానీ బాబు మాత్రము ఈ నరేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే నేను అరెస్ట్ చేసామో A1గా మనం అరెస్ట్ చేసామో అతని దగ్గరే మగపిల్లాడు ఉంటూ వచ్చాడు. ఒక 4 years క్రితం అతను ఫస్ట్ తిరుపతికి అనంతపూర్ ఈ తాడిపత్రి ఏరియా నుంచి తిరుపతికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. 2 years బ్యాక్ చంద్రగిరి తిరుపతిలో కూడా ఆమె వల్ల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఆమెతో గొడవల వల్ల వాళ్ళు తిరుపతి నుంచి చంద్రగిరి కూడా రీసెంట్గా షిఫ్ట్ అయ్యి ఈ కుచ్చినాడు పల్లి దగ్గర ఒక ఫామ్ పెట్టుకొని అక్కడ యానిమల్స్ అన్నిటి కూడా పెంచుకుంటున్నాడు. ఈ కోళ్ళు అయితేమి ఇనుములు అయితేమి. దీనికి సంబంధించి ఆమెతో ఒక 6 months బ్యాక్ లాస్ట్ ఇయర్ మే లాస్ట్లో ఆమె ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి దాంతో పిల్లాడి గురించి నన్ను మోసం చేసామని చెప్పి గొడవ పడుతుంది. గొడవ పడిన తర్వాత ఇతని దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఓబులేసు, అప్పారావు, ఈ రఘుపతిరాజు వీళ్ళ ముగ్గురు సహాయంతో ఆమెను పికాసితో హత్య చేయడం జరుగుతుంది తల మీద. ఈ హత్య చేసిన తర్వాత ఈ బాడీని వీళ్ళు సినిమా ఫక్కీలో ఇక్కడెక్కడ కూడా డిస్పోజ్ చేయకుండా బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి మన రాజంపేట దగ్గర ఉన్న నందలూరు పక్కన ఉన్న చియ్యర్ నది ఈ నది తీరంలో ఒక పూడ్చి పెడతారు. దీన్ని మనకు చిన్నగా వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మన చంద్రగిరి రాజశేఖర్ గారు ఆ థెఫ్ట్ కేసు నుంచి మనకు వచ్చింది చాలా చిన్న క్లూ. దానికి సంబంధించి వెంటనే ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకొని ఫస్ట్ బాడీని ఐడెంటిఫై చేసుకున్నాము. బాడీని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశాము. ఆ ముద్దాయిన తర్వాత మిగతా 2 దొంగలను కూడా మనము చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంటైర్ క్రెడిట్స్ కూడా చంద్రగిరి సిఐ గారికి వాళ్ళ టీంకి కూడా దక్కుతుంది.